హలో నమస్తే బాబు, మీ పేరు? రామ్ నర్సయ్య. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీజేపీకి ఎక్కువ వస్తాయి. బీజేపీ. మరి బీజేపీ అంటున్నారు, ఇక్కడ మీరు మల్కాజ్గిరిలో ఈటెల రాజేంద్ర గారు పోటీ చేస్తున్నారు, బీజేపీ నుండి గెలుస్తారా? గెలుస్తారు, ఈజీగా గెలుస్తాడు. ఎందుకని అంత నమ్మకం? ఆయన ఉద్యమాల్లో పాల్గొన్నాడు, పార్టీ పక్క పెట్టు. ఆయన నలుగురు జనాలలో తెలిసిన వ్యక్తి. వస్తాయని తెలంగాణ వాసైనా నాన్ లోకల్ అంటున్నారు కదా మల్కాజ్గిరి. నాన్ లోకల్ లేదు, ఆయన మొత్తం తెలంగాణ మొత్తం ఆయన పేరుంది. నాన్ లోకల్ అని కాదు, కాకపోతే అక్కడ ఉంటే ఇప్పుడు ఇక్కడ మాత్రం ఆయన పేరు మాత్రం ఫస్ట్ ఉంది ఆయనది. నాన్ లోకల్ అనేది కాదు, తెలంగాణ మొత్తం ఆయన పేర్లు తెలవడం వల్ల లేరు. ఒకవేళ ఆయన గెలిచాడు అనుకో ఎంపీగా, కేంద్రం నుండి నిధులు తీసుకొని వస్తాడు, తెస్తాడు. ఇంకోటి ఏమైనా కేబినెట్లో మినిస్ట్రీ ఛాన్స్ వచ్చే అవకాశం? మినిస్టర్ కూడా ఇస్తారు ఆయనకు. ఆయన గట్టి పోటీ అనుకుంటే మల్కాజ్గిరిలో ఎవరు అనుకోవచ్చు? ఎవరు లేరు, ఇప్పుడు ఆయనే ఉన్నాడు. ముగ్గురు ఎట్లు ఇప్పుడు ఆయనే ఉన్నాడు, ఈటల రాజేందర్. ఈటల గారు పవర్ఫుల్ లీడర్ అనుకోవచ్చు. లీడరు సెకండ్ ముఖ్యమంత్రి అవుతాడనే కేసీఆర్ పక్క పెట్టిండు. ఒకవేళ ఈటల గారు ఇక్కడ నాన్ లోకల్ అంటున్నారు, ఇంకోటి ఆయన గెలిచారనుకో కేంద్రంలో మినిస్ట్రీ ఇస్తారంటున్నారు కదా, ఇక్కడ ప్రధాన సమస్యలు మల్కాజ్గిరిలో అంటే ఏమని చెప్తారు? చాలానే ఉన్నాయి, అవన్నీ డెవలప్మెంట్ చేస్తాడు. మరి సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా? పోయినసారి ఓడిపోయినారు కదా. సానుభూతి వస్తే తెలిసిన వ్యక్తి నలుగురు తెలంగాణ తెలియని వ్యక్తి లేడు, ఈటల గారు. సరే, భారీ మెజారిటీ. ఓకే, థ్యాంక్స్. నో మనిషి. అంటే ఇక్కడ ప్రజలు మరి మల్కాజ్గిరి ప్రజలు బీజేపీని ఆదరిస్తారని మీకు నమ్మకం ఉందా? 100% ఉంది. మరి మీరు ఈటల గారు గెలుస్తారంటున్నారు, ఒకవేళ ఈటల గారు గెలిస్తే సెంట్రల్ నుండి ఏమైనా నిధులు తీసుకొని వస్తారా? కంపల్సరీగా తీసుకొస్తారు స్టేట్కి, అంతే. సరే, సానుభూతి ఓట్లు పడే అవకాశం అయితే లేదంటారా ఈటల గారికి? లేదు. సరే, సెంట్రల్లో ఈసారి మోదీ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అనుకో. కంపల్సరీగా కొడుతున్నారు 100%. మోదీ గారు వస్తే సెక్యులరిజం ఉండదు, సెక్యులర్ కాదంటున్నారు, దానికి ఏమంటారు? ఇప్పుడు ముస్లిమ్స్ అందరే మోడీకి సపోర్ట్ చేస్తున్నారు. మోడీ వస్తేనే సెక్యులరిజం ఉంటుంది, అంతే. కంపల్సరీ ఇప్పుడు కాంగ్రెస్ ఇవన్నీ వచ్చాయనుకో, ఇవన్నీ ఒక సైడ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ మోడీ అంటే ఇప్పుడు ఇండియాలో 80-90% హిందూసే ఉన్నారు. ఆయన ముస్లిమ్స్ అందరు ఇక్కడ చాలా పవర్ఫుల్గా జీవించగలుగుతున్నారు. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. హలో, మీ పేరు? నా పేరు సూరజ్ కుమార్. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి సార్, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీజేపీకి వస్తాయి. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? అంటే నరేంద్ర మోడీ మంచిగా అభివృద్ధి చేస్తున్నాడు కదా, అన్నీ ఏదైనా సౌకర్యంగా అన్నీ అభివృద్ధి చేస్తున్నాడు నరేంద్ర మోడీ. ఏం కావాలంటే అది ఇస్తున్నాడు కదా, అందుకే బీజేపీ వస్తుంది. మళ్ళీ బీజేపీ వస్తుంది. ఎందుకు బీజేపీ రావాలని? అంటే అన్నీ చేస్తున్నాడు నరేంద్ర మోదీ అంటున్నారు, ఒకవేళ నరేంద్ర మోడీ వస్తే గొడవలు అలాంటివి ఏం జరగవు? లేదు, జరిగాయి గొడవలన్నీ జరిగాయి. సైలెంట్. రామ మందిర్ కట్టించారు కాబట్టి ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉంది. రామ మందిర్ కట్టియకని కానీ అభివృద్ధి బాగా చేస్తున్నాడు. ఇప్పుడు ఇన్ని టెంపుల్లో అభివృద్ధి బాగా చేస్తున్నాం. మొన్న ఒక బ్రిడ్జ్ కూడా ఓపెన్ అయింది కదా, ఈడ మన గుజరాత్లో చాలా పెద్దది బ్రిడ్జ్. కొన్ని అభివృద్ధి బాగా చేస్తున్నాడు. మన మోడీ గారికి ఎందుకు ఓటేయాలో అడిగి తెలుసుకుందాం. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, స్మార్ట్ సిటీ, విశ్వకర్మ యోజన. అసలు కరోనా అప్పుడు ఆయన వ్యాక్సిన్ ఇవ్వకపోతే మనం బతికే వాళ్ళమా? 500 ఏండ్ల భారతీయుల కల నెరవేర్చిన నరేంద్ర మోదీకి 10 ఏళ్ల సంధి రోజుకి 20 గంటలు కష్టపడి పనిచేస్తురే. దేశమంతటా హైవేలు, వందే భారత్ రైళ్లు, పాఠశాలలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, సర్జికల్ స్ట్రైక్ లాంటి కఠినమైన నిర్ణయాలు. మోడీ గారు ఇదంతా ఒక ట్రైలర్ మాత్రమే అంటున్నారు. ఇలా ఎన్నో అద్భుతమైన స్కీములు తీసుకొచ్చిన మన మోడీ గారిని ఎలా వదులుకోగలం? కమలం గుర్తుకే ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.